జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి. దీని సందర్భంగా ప్రతి గుళ్ళో పూజలు జరుగుతాయి. సో పూజలు జరుగుతుంటే పూజారి పూజ చేస్తాడు. ఆ పూజారి మీద నాకు మనసు అట్లా ఒక థాట్ అట్లా వెళ్ళిపోయింది. పూజారులు అంటే ఈ మధ్యన కొద్దిగా వేరే కులాల వాళ్ళు కూడా మంచిగా నేర్చుకొని వచ్చే అవకాశం ఉంది, వస్తున్నారు. చాలా సంతోషం. అది నిజంగా మన హిందూ సమాజానికి చాలా గర్వించదగ్గ విషయము, ఆహ్వానించదగ్గ విషయము. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఒక సెకండరీ బై డిఫాల్ట్గా పూజారులు అంటే మనకు బ్రాహ్మణ్స్ ఉంటారు. ఆ బ్రాహ్మణి వాళ్ళందరికీ మన ధర్మాన్ని వాళ్ళు కాపాడుతున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు. అయితే మనము ఈ బ్రాహ్మణుల విషయానికి వచ్చేసరికి మెల్లె లెక్కలు చాలు చేస్తాం మనం. ఇక వాళ్ళకు ఒకప్పుడు తింతందుకు లేకుండే ఇప్పుడు ఎట్లా ఉన్నారు, ఎంత కట్నం తీసుకుంటుర్రు, దక్షిణ రూపంలో ఎంత తీసుకుంటుర్రు, పంచాంగం చూస్తే ఎంత తీసుకుంటుర్రు, ఇట్లా అని మనం వాళ్ళను కొద్దిగా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. వాటి నుంచి కొద్దిగా మానుకోవాలి. అయితే తప్పు ఆ పక్షాన ఏది లేదా అని అంటే ఎక్కడనో 100కో 1,00,00,000కో ఒకళ్ళు వాళ్ళన్న అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తురచ్చు ఎక్కువ. కానీ మనం ఇయ్యందైతే వాళ్ళు తీసుకోరు, అది వేరే విషయము. కానీ ఆ ఒక్కదాన్ని తీసుకొచ్చి మొత్తం సమాధానం మీద మనము, ఎందుకంటే మనము మన గురించి మనం మాట్లాడుకునేసరికి మనకి వెంటనే మళ్ళీ మనకు అటు పోతుంది, గడొకడు ఉన్నాడు కదా అని చెప్పేసి. అట్లా కాదు, మెజారిటీ పక్షం మనం చూడాలి. ఎందుకనంటే ఒక బ్రాహ్మణైన కోటీశ్వరుడు అయితే సమాజానికి నష్టమేం లేదు. నేను రేపు డన్న కోటీశ్వరుడు అయినా అనుకో, అంటే ఒక సామాన్యుడు కోటీశ్వరుడు మన లాంటి వాళ్ళు. ఎందుకంటే మనము కొద్దిగా ఏంటంటే హరిషాటు వర్గాలను మనం కొద్దిగా అంచిపెట్టుకోము. మనం కొద్దిగా కౌసు కూర వీటికి కొద్దిగా వేరే వాటికి కొద్దిగా క్షత్రియ గుణం మన లోపల ఉంటుంది. కాబట్టి మామూలుగా నాలాంటి వాడు, నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను కోటీశ్వరుని అయినా అనుకో, నా కొడుకు పెద్ద పెద్ద బండ్లు నడిపిస్తాడు. మనం చూస్తున్నాం, అజారుద్దీన్ కొడుకు, కోట శ్రీనివాసరావు కొడుకు, ఇట్లాంటి వాళ్ళు. అంటే బాబుమోహన్ కొడుకు, అంటే వాళ్ళ పేరు తీయడం అని కాదు, కేవలం వాళ్ళు ధనికులు అయినందుకే అట్లా పోయి చనిపోయారని కాదు, ఒక ఉదాహరణ. అట్లా మనం మాట్లాడుతుంటే ఏంటంటే ఒక రెఫరెన్స్ గుర్తుకొస్తుంది, క్షమించాలి. సో మామూలు వాడు ధనికుడైతే ఆయన కొడుకు ఖచ్చితంగా వాడు దావతులు తింటాడు, దావతులు ఇస్తాడు, 100cc బండిని పక్కకెట్టేసి 600cc బైక్ నడిపిస్తాడు. అంటే అట్లాంటి బ్రాహ్మణులు కూడా బుల్లెట్ తిరుగుతురచ్చు, అది వేరు. కానీ వాళ్ళు సాత్విక ఆహారం తింటారు. వాళ్ళు ఎట్లానంటే, నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్ కృష్ణప్రసాద్ గారు ఉంటుండే, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ మేనత్త, అంటే మన ఊర్లో రామయ్య పంతులు గారి యొక్క సతీమణి, ఆ అమ్మ